ఎటుపోయినా శ్రమ ఉన్నా, ఇరుకున్నా, అపాయం ఉన్నా, తరంబడుచున్నా దిక్కులేని వారి మీద మనము కాము. ఆయన మనకు దిక్కుగా. అందరూ వ్యతిరేకించినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినా యేసు ప్రభు ఏదో ఒక దారి తెరుస్తాడని ఇంతవరకు తెలుసుకున్నాం. మంచిది, అది వాస్తవమే. దేవుడు తెరవకుండా ఉండడు. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు ఏంటంటే, అంటే ఇట్లా ఉండాలి అని నేను అనుకునేటప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, అందరూ ఉన్నారు సహాయం చేసేవారు. అందరూ కూడా సహాయం చేయడానికి వస్తున్నారు. నేను చేస్తాను సహాయం, నేను చేస్తాను సహాయం అంటే 4 దిక్కులు కూడాను మనకి తెరవబడి ఉన్నాయి. అప్పుడు మనం యేసు ప్రభువా అని అనం. ఎందుకనము? అన్ని దిక్కులు ఉన్నాయి కదా. అన్ని దిక్కులు మూసుకోపోతే అప్పుడు యేసయ్యా నువ్వే నా దిక్కు అంటాం. అయితే నేనేమంటానంటే, దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, ఆ రోజు నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను దాన్ని. అంటే ఏదో ఊరకనే చేయట్లేదు, కానీ అలాంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు నాతో దేవుడు మాట్లాడింది ఏంటంటే, అమ్మా నువ్వు అటు చూస్తున్నావు, ఇటు చూస్తున్నావు, ఇటు చూస్తున్నావు, అటు చూస్తున్నావు, ఈ సహాయం నీకు దొరకలేదు కనుక ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నువ్వు మొరపెడుతున్నావు. వాళ్ళు సహకారులకు ఉండలేదు కనుక ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయ ప్రభు అని అడుగుతున్నావు. అంటే ఏ స్థానం ఇస్తున్నావు? నాకు ఏ స్థానం ఇస్తున్నావు? బంధువులు పోయే, రక్త సంబంధికులు పోయే, స్నేహితులు పోయే, తెలిసిన వాళ్ళు పోయే, వీళ్ళందరూ స్థానాలు అయిపోయిన తర్వాత చివరికి ప్రభువా అని అన్నప్పుడు నాకు నిజంగా చాలా సిగ్గేసింది. ఎట్లా అనుకుంటున్నానంటే, ఇదేంటి అందరూ నన్ను తృణీకరిస్తే అందరూ వదిలిపెడితే అప్పుడా యేసు ప్రభువా నేను కాదు కదా, నేను మొదటి స్థానం దేవుని ప్రభు. అంటే నా చుట్టూ 10 దిక్కులు తెలిసి ఉన్న ఆ దిక్కుల కంటే ఫస్ట్ నువ్వే నా దిక్కు అని నేను అన్నాను. నువ్వే నా దిక్కని నేను అన్నాను. ఆ అనేటటువంటి స్థాయికి వచ్చినప్పుడు ఈ దిక్కులు తెలిసి ఉన్నా, మూసుకున్నా, పని చేయకపోయినా, ఎవరు నాకున్నా లేకపోయినా యేసు ప్రభువా నీవే నా దిక్కు అంటే నిజంగా అందులో ఎంత తృప్తి ఉంటుంది.